నాకు ఈ ఛానల్‌కి సంబంధించి వాట్సాప్ గ్రూప్ అయితే ఉంది. ఈ వాట్సాప్ గ్రూప్‌లో నేను ఎప్పటికప్పుడు గవర్నమెంట్ సర్వీసెస్‌కి అలాగే ఎడ్యుకేషన్‌కి సంబంధించిన న్యూస్ అయితే నేను ఇక్కడైతే పోస్ట్ చేస్తాను. అలాగే దీనికి సంబంధించి నాకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. ఎవరైనా సరే ఈ టెలిగ్రామ్ ఛానల్‌లో గాని, వాట్సాప్ గ్రూప్‌లో గాని జాయిన్ అవ్వదలుచుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంది. ఆ డిస్క్రిప్షన్‌లో లింక్ మీద ట్యాప్ చేసి ఈ టెలిగ్రామ్ ఛానల్ అలాగే వాట్సాప్ గ్రూప్‌లోనైతే జాయిన్ అవ్వచ్చు. హాయ్ ఫ్రెండ్, ఈ వీడియోలో నేను చెప్పబోయేది ఏమిటంటే ఫ్రెండ్స్, మనకు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన లడ్డూలో జంతువుల కొవ్వు ఉన్నట్లు ఇంతకు ముందైతే ఒక న్యూస్ అయితే బయటికి రావడం జరిగింది. ఇది దేశవ్యాప్తంగా కలకలం రేపిందని చెప్పవచ్చు. అంతేకాకుండా ఇప్పుడు ఇంకో న్యూస్ అయితే రావడం జరిగింది. అదేమిటంటే తిరుమల తిరుపతి లడ్డూలో గుట్కా ప్యాకెట్లు ఉన్నాయని వాళ్ళైతే చెప్పడం జరిగింది. సో ఇందులో నిజమెంత ఏంటి అనే విషయాలు అయితే మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాము. ఆంధ్రప్రదేశ్ లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించిన ఒక న్యూస్ కూడా రావడం జరిగింది. దాని గురించి కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలోకి వెళ్లే ముందు నాదొక రిక్వెస్ట్ అండి. అదేంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్ కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. శ్రీవారి భక్తులు ఎంతో పవిత్రంగా భావించే లడ్డు మరోసారి అయితే అపవిత్రమైంది. ఖమ్మం జిల్లాలో ఉంటున్న దొంతు పద్మావతి తన బంధువులతో కలిసి ఇటీవల తిరుమలకు వెళ్లి వచ్చారు. తిరుమల వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల లడ్డూను ప్రసాదాన్ని ఇంటికి తెచ్చుకోవడం జరిగింది. శ్రీవారి లడ్డూను పంచేందుకు తెరిచి చూడగా ఆ లడ్డూలో గుట్కా ప్యాకెట్లు, చిన్న పొగాకు ముక్కలు కనిపించడంతో ఆమె ఒక్కసారిగా షాక్ అవడం జరిగింది. అయితే దీనికి సంబంధించి తిరుమల లడ్డు వివాదంపై సుప్రీంకోర్టులో పిటిషన్ అయితే వైఎస్ఆర్సీపీ దాఖలు చేయడం జరిగింది. చంద్రబాబు వ్యాఖ్యలపై దర్యాప్తు జరపాలని పిటిషన్ దాఖలు చేసిన మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తున్నారని సుబ్రహ్మణ్య స్వామి గారు అయితే చంద్రబాబు నాయుడుపై మండిపడడం జరిగింది. మహిళలకు సంబంధించి ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. అదేమిటంటే మహిళలకు త్వరలో ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి అయితే తెలపడం జరిగింది. దీనికి సంబంధించి విధి విధానాలు రూపొందిస్తున్నామని, దీపావళి నుంచి అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి 3 గ్యాస్ సిలిండర్లు అయితే డ్వాక్రా మహిళలను బలోపేతం చేసేందుకు వారికి 5 నుంచి 10 లక్షల రూపాయల వరకు అయితే రుణాలు మంజూరు చేస్తామన్నారు. అటు అన్న క్యాంటీన్ల ద్వారా ఆకలి కేకలు లేకుండా పేదలకు 3 పూట్ల ఆహారం అందుతుందని ఆయన చెప్పడం జరిగింది. ఇది ఫ్రెండ్ ఈ వీడియోలో. ఫ్రెండ్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లు ఉన్నాయి అనుకోండి, నాకు తప్పనిసరిగా కింద ఉన్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.